టీడీపీ సీనియర్ నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర గుండెపోటుతో కన్నుమూశారు. భూమాని కాపాడేందుకు డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నంద్యాల ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. భూమా నాగిరెడ్డి మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఉదయం భూమా నాగిరెడ్డికి తీవ్ర గుండె నొప్పి రావడంతో ఆళ్లగడ్డ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ కూడా ఆయన ఆరోగ్యం ఏమాత్రం కుదుట పడలేదు. దీంతో ఆయన్ను హుటాహుటిన నంద్యాలకు తరలించారు. భూమా నాగిరెడ్డిని బతికించేందుకు ఎంతగానో శ్రమించారు వైద్యులు. భూమాకు మెరుగైన వైద్యం అందించేందుకు హెలికాప్టర్తో హైదరాబాద్కు తరలించాలని చంద్రబాబు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఆయన్ను హైదరాబాద్ తరలించే లోపే చనిపోయారు. కన్నీటి సంద్రంలో మునిగిపోయిన ఆళ్లగడ్డలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి నాగ్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో సీనియర్ నేత టీడీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి వార్త కర్నూలు జిల్లాలో సంచలనమైంది. ఈ వార్తను ఎవరు కూడా టీడీపీ కార్యకర్తలు అయితేనేమి, జిల్లా అభిమానులు అయితేనేమి జీర్ణించుకోలేకపోతున్నారు. ఉన్నట్లుండి ఈరోజు ఉదయం భూమా నాగిరెడ్డికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన మృతి చెందారనే వార్త మరింత అభిమానుల్ని కుంగదీసింది. ఇది భూమా నాగిరెడ్డి మృతికి సంబంధించిన వాస్తవాలను, విషయాలను వెల్లడించేందుకు మనతో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, భూమా నాగిరెడ్డి బావ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు ఏం జరిగింది, ఎలా చనిపోయారు? పొద్దున్నే మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది. 9 గంటలకు హార్ట్ అటాక్ వచ్చేసరికి టిఫిన్ చేసేటప్పుడు వచ్చింది. రావడం మ్యాసివ్ రావడంతో అక్కడే కొలాప్స్ అయిపోయినాడు. ఇది హాస్పిటల్కి వచ్చే లోపలనే దాదాపుగా చనిపోయినాడు. హాస్పిటల్లోనే జరిగిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఇంత యంగేజ్లో నాగిరెడ్డి గారు లేకుండా పోవడం అనేది ఇది నిజంగా కుటుంబానికి మాత్రం తీరని లోటు. ఇది మాకందరికి కూడా ఇది అన్డైజెస్టబుల్ థింగ్ అయిపోయింది. అంటే రేపు కార్యక్రమం ఎలా ఉంది? రేపు 3 గంటలకు క్రిమేషన్ పెడతాము. కానీ చెల్లెలు చనిపోయిన 3 సంవత్సరాలలోనే మళ్ళీ బావమర్ది కూడా చనిపోవడం అనేది నిజంగా మాకు దౌర్భాగ్యం. ఇది ఏదో ఏ జన్మలోనే చేసుకునేటువంటి కర్మ. ఇట్లా రావడం అనేది నిజంగా ఇది ఏం చెప్పలేము. ఇది భగవానికి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే మంచి అప్కమింగ్ టైంలో ఇది జరగడం అనేది నిజంగా. భూమా నాగిరెడ్డికి చిరకాల స్నేహితుడు. ఆయన చనిపోయే వరకు ఆయనతోనే ఉన్న ఏవి సుబ్బారెడ్డి కూడా మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ భూమా నాగిరెడ్డి ఎలా చనిపోయాడు అనే విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, భూమా నాగిరెడ్డి ఎలా చనిపోయాడు? నిన్న సీఎంను కూడా కలిశారు, అప్పుడు ఎలా ఉన్నాడు? అనుకోకుండా జరిగింది. హాస్పిటల్లో ఉన్నాము, అన్ని చెకప్లు జరిగాయి, అన్నీ నార్మల్ అని చెప్పిన తర్వాతనే సీఎం గారిని కలిసి ప్రొద్దుటూరు రమణారెడ్డికి సీఎం గారు చెప్పారు మాట్లాడమని చెప్పి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇది ఉదయం ఇద్దరం కలిసి పోవాలనుకున్నాము. అనుకోకుండా హార్ట్ స్ట్రోక్ రావడము, ఆయన అకాల మరణం చెందడం జరిగింది. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా లీడర్ అయినప్పటికీ నాకైతే చాలా బాల్య స్నేహితుడు. ఆయన అత్యంత సన్నిహితంగా ప్రతిరోజు ఆయనతోనే గడిపేవాడిని నేను. అంత సన్నిహితము. ఆయన ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి కూడా చాలా టెన్షన్ పడేవాడు. ప్రతిరోజు నాకు కోరికరా రోడ్డు వైండనింగ్ నంద్యాల చేయాలి. నిన్నటి నుంచి రాత్రి ఎంతవరకు ఆయనతో కలిసి ఉన్నారు? రాత్రి 6 వరకు ఉన్నాను, సాయంత్రం 6 వరకు ఉన్నాను. తర్వాత ఆయన అటు ఆళ్లగడ్డకి వెళ్ళడం జరిగింది, నేను ఇటు నంద్యాలకు వచ్చాను. ఉదయం కలుద్దాం అన్నాడు. ఉదయం ఫోన్ చేశాడు అతనే 8:30కు. ఉదయం 8:30కు ఫోన్ చేసినాడు. అరే ఎట్లా ప్రోగ్రామ్ అంటే, అదే రమణారెడ్డిని కలిసాలి కదా అంటే, అట్లయితే నువ్వే మాట్లాడు, ఎన్ని గంటలకు రమ్మంటాడో కనుక్కొని మళ్ళీ నాకు ఫోన్ చేయన్నాడు. నేను ప్రొద్దుటూరు రమణారెడ్డికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అట్లయితే మీరు వచ్చేయండి, 1 గంట
ఆగి వచ్చేయండి అన్నాడు. అదే మాట తిరిగి ఆయనకు ఫోన్ చేస్తే చాలా నీరసంగా ఉందిరా అన్నాడు. అయినా తప్పదు కదా, పోవాలి కదా మనము, నేను వస్తున్నానులే, ఆడికి వచ్చిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకొని కావాలంటే పోదామని చెప్పాను. ఈ లోపలనే నాకు ఫోన్ పెట్టేసిన 2 మినిట్స్కే ఫోన్ వచ్చింది ఆర్టిస్ట్. ఏమంటే ముఖ్యంగా నేను చెప్పేది ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి జిల్లా నాయకులు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ అయితేనేమి అందరూ అండగా ఉంటామని చెప్తున్నారు. నేను అత్యంత సన్నిహితంగా ఉన్నందుకు నేను ఆయన తరఫున చెప్పేది ఏమంటే, ఆయన ఆత్మ శాంతించాలంటే ముఖ్యమంత్రి గారు అందరూ కూడా దృష్టి పెట్టుకోవాల్సింది నాకు తెలుసు. కాబట్టి నంద్యాల రోడ్డు వైండనింగ్ జరగాలనేది ఆయన పదే పదే టెన్షన్ పడేవాడు. 10,000 ఇళ్ళు కావాలని టెన్షన్ పడేవాడు. అది కోరిక నెరవేరుస్తే ఆయన ఆత్మశాంతి కలుగుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నారు. ఇది పరిస్థితి. దీన్ని బట్టి ఏవి సుబ్బారెడ్డి చెప్పేదాన్ని బట్టి చూస్తే ఉదయం 9 గంటల సమయంలో భూమా నాగిరెడ్డికి గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత వెంటనే కుప్పకూలిపోయిన పరిస్థితి అయితే స్పష్టమవుతుంది. అది భూమా నాగిరెడ్డికి ఆత్మకు శాంతి చేకూరాలంటే ఆయన చిరకాల కోరికలను నంద్యాలలో రోడ్లు వైడనింగ్ అయితేనేమి, పేదలకు ఇల్లు అయితేనేమి, ఈ రెండు ఆయన చంద్రబాబు నాయుడు హామీ ఇస్తే ఆ 2 సమస్యలు పరిష్కరిస్తే భూమా ఆత్మకు శాంతి చేకూరుస్తుందనేది భూమా స్నేహితులైతేనేమి, అతని కుటుంబీకులైతేనేమి భావనగా ఉంది. ఇది పరిస్థితి. నంద్యాల నుంచి కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు. భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లాలో 3 దశాబ్దాలుగా కీలక రాజకీయ నేతగా ఎదిగారు. 1964 జనవరి 8న జన్మించారు. 1987లో రాజకీయ ప్రవేశం చేసిన నాగిరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా విజయం సాధించారు. 1996 లోక్సభ ఎన్నికలకు మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నంద్యాల లోక్సభ నియోజకవర్గంలో అప్పటి ప్రధాని పివి నరసింహారావుపై పోటీ చేసేందుకు టీడీపీ ఈయన్ను ఎంపిక చేయడంతో భూమా రాజకీయంగా వెలుగులోకొచ్చారు. ఇక ఆ తరువాత వరుసగా 3 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. దొర్నిపాడు మండలం కొత్తపల్లెలోని మారుమూల గ్రామంలో భూమా నాగిరెడ్డి జన్మించారు. ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ కక్షలతో కొన్నాళ్లు భూమాను దూర ప్రదేశాల్లో ఉంచి చదివించాలని చూశారు. అయితే ఆ వెంటనే తన తండ్రి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురి కావటంతో తిరిగి వచ్చేసిన భూమా నాగిరెడ్డి ఆ తరువాత జిల్లాలో తన ఆధిపత్యాన్ని పెంచుకున్నారు. మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణిని వివాహం చేసుకున్నారు. భూమాకు 3 పిల్లలు, ఓ కూతురు అఖిలప్రియ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. భార్య శోభానాగిరెడ్డి కూడా ఆళ్లగడ్డ నుంచి 4 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు పొందారు. అయితే ఆ తరువాత భూమా నాగిరెడ్డి దంపతులు వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల ముందు ప్రచారంలో ఉండగా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. భూమా నాగిరెడ్డి 1987లో రాజకీయంలోకి అడుగుపెట్టారు. 1988లో ఆళ్లగడ్డ ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1994 ఎన్నికల్లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996, 1998, 99లో నంద్యాల నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికైన భూమా నాగిరెడ్డి కర్నూలుతో పాటు రాయలసీమలోనూ తనకంటూ గుర్తింపు పొందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి నంద్యాలలో ఓడిపోయారు. ఇక ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన భూమా 2014 ఎన్నికల్లో నంద్యాలలో పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాలతో మళ్లీ టీడీపీ గూటికి వచ్చారు భూమా. టీడీపీ ఒక కుటుంబ సభ్యుణ్ణి కోల్పోయిందని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అఖిలప్రియను ఫోన్లో ఓదార్చారు. భూమా కుటుంబానికి అండగా ఉంటామని ట్వీట్ చేశారు చంద్రబాబు.